తెలంగాణను సర్వనాశనం చేస్తున్నటువంటి దుర్మార్గులను చింతబరిగెలతో లగ్గం చేసే కార్యక్రమం చెయ్యాలా ఈ జూన్ 2వ తారీఖు నుండి. అదే నిజమైనటువంటి అమరవీరుల నివాళులు. ఇప్పుడు టీవీలలో మొత్తుకుంటుంటారు, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం. పాట పాడేటోడు కూడా ఇలా పొల్యూట్ అయిండు, ఆట ఆడేటోడు కూడా పొల్యూట్ అయిండు, పాట రాసేటోడు కూడా పొల్యూట్ అయిండు. నిజమైనటువంటి ఉద్యమకారులు ఇలా తెలంగాణలో కరువైనరు. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ ఓలే ఇనుప కంచె అవుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అన్నాం. నాకు ఒక మొన్న స్వామి అన్నాడు, అసలు తెలంగాణ రావటానికి నాశనం కావటానికి కారణమే నువ్వు అని నన్ను తిడుతున్నాడు. ఒక మహారాజు తిడుతున్నాడు, నక్సలైట్లను తయారు చేసింది నువ్వే అంటాడు. ఒరే అమ్మ, నేనేం పాపం చేసినా? నువ్వు పాటలు చేసి నాశనం చేసినావు. వాళ్ళు రెచ్చిపోయి తీసుకొచ్చి నాశనం చేసిరు. దానికి ప్రధానమైనటువంటి నిందితుడివి నువ్వే అన్నప్పుడు నేను నా తల ఆడబెట్టుకోవాలా? నిప్పులు జరిగే తుపాకీ రవ్వల గుప్పెటబట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మే దారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలు ఇరిగినవోవో లడాయి మానమ్మా, పిడుగులు పడ్డావోవో మడమలు తిప్పమ్మా. జై బోలో తెలంగాణని ఇలా నినాదాలతో ఉర్రు తలుగినటువంటి తెలంగాణను ఇలా 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు. సోయి ఉన్నదా అంటే అప్పులు పెరగలనా తగ్గలనా? ఆ సోయి లేనోడు అప్పులు చేసిండు అనుకుందాం, ఈ సోయి లేనోడు అప్పులు తీర్చుకుంటా తగ్గించాలి కానీ పెంచుకుంటా పోతే అప్పులు తీర్చినట్లయితుంది. అప్పులు పెరుగుతున్నాయి కదా అక్కడ. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పటిదాకా చేస్తే పెరుగుతుందా తగ్గుతుందా? ఇలా నా స్వార్థం కోసం నేను నిజంగా చెప్తా ఉన్నా, తెలంగాణ వస్తే నాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందనో ఉపాధి కల్పిస్తుందని నేను ఉద్యమం చెయ్యలే.